మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. కమ్యూనికేషన్లో మనం కొంతమంది చూస్తూ ఉంటామండి. ఇది చాలామంది ఆడియన్స్కి కూడా ఉపయోగపడేటువంటి క్వశ్చన్. ఎందుకంటే వెంటనే రిలేట్ అవుతారు. కొంతమందితో మనం మాట్లాడేటప్పుడు కొంతమంది మన మాటలకి కనెక్ట్ అవుతారు, కొంతమంది కనెక్ట్ కారు. సెకండ్ వెర్షన్కి వద్దాం. కొంతమంది అవతల వైపు నుంచి మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మనం కనెక్ట్ అవుతాం, కొన్నిసార్లు మనం కనెక్ట్ కాము. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ని మనం ఎలా తీసుకోవాలి? నిజమే, ప్రతిరోజు మన అనుభవంలోకి వస్తూనే ఉంటుంది. చాలామందితో మాట్లాడుతుంటాం, కొంతమంది కనెక్ట్ అవుతారు, కొంతమంది కనెక్ట్ అవ్వరు. కొంతమందితో మనం కనెక్ట్ అవుతాం, మనం కనెక్ట్ అవ్వము. అవును, కమ్యూనికేషన్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నది. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటంటే నాగరాజు, ఈ బాహ్య ప్రపంచంతో నువ్వు మాట్లాడుతున్నావు. మన మాటల్ని బట్టి, మన భాషను బట్టి, మన వ్యక్తీకరణను బట్టి ఈ ప్రపంచం తిరిగి మనతో మాట్లాడుతుంది. నేను ఈ ప్రపంచం అన్నానంటే వ్యక్తులు, సమాజం, కుటుంబ సభ్యులు, ఆఫీసులో పనిచేస్తుంటే మీ కలీగ్స్. అందుకే నోరు బాగుంటే ఊరు బాగుంటుందని అంటారు. ఈ భాష మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇది చాలా ప్రధానమైందంటే, మనుషులు మనం కనెక్ట్ అయినప్పుడు రిలేషన్షిప్ పెరుగుతుంది. రిలేషన్షిప్ పెరిగినప్పుడు సోషల్ సెక్యూరిటీ పెరుగుతుంది. సోషల్ సెక్యూరిటీ పెరిగినప్పుడు మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయం అయ్యే అవకాశాలు అందరూ సహకరిస్తారు. సో విజయం పొందే వాళ్లకు, విజయం పొందని వాళ్లకు ఏంటంటే చాలా ఎఫెక్టివ్గా కనెక్ట్ అయిన వాళ్ళు సక్సీడ్ అవుతారు, కనెక్ట్ కాని వాళ్ళు ఫెయిల్యూర్ అవుతుంటారు. అయితే కనెక్ట్ అయ్యే అంశాలు ఏంటివి, అసలు ఎలా కనెక్ట్ అవుతారు? కమ్యూనికేషన్ ఏదైతే చేస్తున్నారో అది మీరు ఏ స్టైల్లో కమ్యూనికేట్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్టైల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ప్రిడామినెంట్ స్టైల్ ఉంటుంది. అంటే వాళ్ళకున్న ప్రత్యేకమైన శైలి అంటాం. ఆ కమ్యూనికేషన్ శైలి ఖచ్చితంగా తెలుగులో చెప్పాలంటే వాళ్ళ యొక్క వ్యక్తీకరణ శైలి ఉంటుంది. వాళ్ళు ఎలా వ్యక్తీకరిస్తున్నారో అలాంటి రెస్పాన్సే మనకు కలుగుతుంది. అవును, మీరు డిస్కనెక్టెడ్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటే వ్యక్తులు డిస్కనెక్ట్ అవుతారు. కనెక్టెడ్ లాంగ్వేజ్ వాడుతుంటే పీపుల్ కనెక్ట్ అవుతారు. అయితే ఏది కనెక్టెడ్, ఏది డిస్కనెక్టెడ్, మరి నా పర్సనాలిటీ స్టైల్ ఏంటి, నా కమ్యూనికేషన్ స్టైల్ ఏంటి అనే సెల్ఫ్ అవేర్నెస్ అందరికీ తెలియాలి. ఎస్. నెంబర్ 1 అంటే కమ్యూనికేషన్ స్టైల్లో పిరికి స్వభావి. తన్ను తాను ఎక్స్ప్రెస్ చేసుకోలేడు. అవును, తనకేం కావాలో చెప్పలేడు, స్పష్టత ఉండదు, వ్యక్తీకరణ చాలా లో ఉంటుంది. అవతల వాళ్ళు ఇతనికి ఏం చెయ్యాలి అనే అనువుని అర్థం చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అవుతారు. సో ద వరల్డ్ కాంట్ అండర్స్టాండ్ వాట్ యూ వాంట్. ఆ ఎక్స్ప్రెస్ చేయడానికి ఉన్న పిరికితనం, ఆ పిరికి స్వభావం అదొక స్టైల్. కొంతమంది చెప్పలేరు, కొంతమంది అడగలేరు, వ్యక్తీకరించలేరు. ఇట్లాంటి వాళ్ళు సేల్స్లో ఉన్నారనుకోండి, సార్ నేను ఫెయిల్ అవుతున్నాను, ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, అయినా సరే ఏమి సేల్ చేయలేకపోతున్నానంటే యువర్ కమ్యూనికేషన్ స్టైల్. వీళ్ళని ప్యాసివ్ కమ్యూనికేటర్స్ అంటాం. ప్యాసివ్ కమ్యూనికేషన్ స్టైల్ దే హ్యావ్ బికాస్ దే కెనాట్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్లీ. దిస్ ఈజ్ వన్. రెండో వాళ్ళు అగ్రెసివ్, దూకుడు స్వభావం. మాట్లాడితే కమాండే, అసలు అవతల వాళ్ళని లెక్క చేసేది లేదు. అసలు మీరు మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడతాడు, ఈజీగా ఓపెన్గా ఖండిస్తారు. వినేది తక్కువ, ఆర్డరే అంతే, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటమే. పైగా విన్నా కూడా ఎప్పుడెప్పుడు ఆపితే ఆన్సర్ చెప్దామా అని వింటారు తప్ప అర్థం చేసుకోవడానికి వినరు. ఇది దూకుడు స్వభావం. ఎవరైనా సరే సమాజంలో 3 విషయాల్ని కోరుకుంటారు వ్యక్తి. 1 గుర్తింపు, 2 గౌరవం, 3వది అక్నాలెడ్జ్మెంట్, అంటే మీరున్నారన్న ఒక విలువ. ఇవి 3 మనకు దక్కకపోతే మనిషి ఎప్పుడు అసంతృప్తిగా ఉంటాడు. అంటే మీరు ఎవరి దగ్గర నుంచైనా ఆశించేది వాళ్ళ కమ్యూనికేషన్ ద్వారా కానీ, వాళ్ళ ఆదరణలో కానీ, వాళ్ళతో గడిపినప్పుడు కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఈ 3టిని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అవతల వాళ్ళు ఆదరించాలి, రెండవది వాళ్ళు గుర్తించాలి, గౌరవించాలి. ఆదరణ, గుర్తింపు, గౌరవం. ఈ 3 లేకపోతే నేను మీతో గడపను, మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ 3 ఎక్కడ దక్కుతున్నాయో వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండడానికి ట్రై చేస్తాను. అవి దక్కే ఆస్కారం ఎక్కువగా ఎట్లుంటుంది అంటే మీ యాటిట్యూడ్లో, మీ కమ్యూనికేషన్లో, మీ మాటల్లో, మీ భాషలో, మీరు ఎంచుకునే పదాల్లో ఇవన్నీ ఉంటాయి. ఈ దూకుడు స్వభావం ఉన్న వాళ్ళు మాట్లాడితే అరే నన్ను వ్యక్తీకరించే అవకాశం కూడా ఇవ్వడు, అసలు నేను మాట్లాడదాం అనుకుంటే ఖండిస్తాడు, ప్రతిదాన్ని విమర్శిస్తాడు. ఇక నేను మీ దగ్గర అంటే నాకు గుర్తింపు లేదు, గౌరవం లేదు, ఆదరణ లేదు, ఈ 3 లేనప్పుడు మీ మాటలు నేను ఎందుకు వింటా? అందుకే దీస్ పీపుల్ ఆర్ డిస్కనెక్టెడ్ పీపుల్.
ఎవరు కనెక్ట్ అవుతారంటే అది కూడా కనెక్ట్ కాదు, తమ కింద పనిచేసేవాళ్ళు, పవర్ ఉన్నవాళ్ళు ఈ దూకుడు కమ్యూనికేషన్తో ఎట్లాగైనా నడుస్తుంది. ఎందుకంటే పీపుల్ హ్యావ్ నో చాయిస్. ఇది రెండో కమ్యూనికేషన్ స్టైల్. మూడవది మృదు స్వభావులు. మృదు స్వభావులు ఏంటంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ అవసరాలని అర్థం చేసుకుంటారు, వీళ్ళ అవసరాలను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఏ భాష ఎప్పుడు వాడాలి, ఏ పదాలు ఏ మీనింగ్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నట్టుండి అవును వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈ మాట అడుగుతున్నప్పుడు మీ టోన్ ఏంటి, నా మీద డౌట్ వచ్చి జడ్జిమెంట్ కోసం అడుగుతున్నావా, లేదా నిజంగా ఏం చదువుకున్నాడో తెలుసుకోవడానికి అడుగుతున్నావు. ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్ వేసినప్పుడు ఎవరైనా అవును నారాజు మీ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, అరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంత అద్భుతమైన ప్రశ్న వేసావు, అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకోవాలన్న ఆతృత కావచ్చు. లేదా అవును ఏం చదువుకున్నావు అనే డౌట్తో అడిగినప్పుడు మిమ్మల్ని అమర్యాదగా చూసినప్పుడు అగౌరవంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. అవును అవును. ఈ టోను అవును, ఎప్పుడైతే వాయిస్ మీరు యూజ్ చేస్తారో, ఈ మృదు స్వభావులకు ఎలా ఎప్పుడు మాట్లాడాలో వాళ్ళకి తెలుసు. చాలామంది ఎదుర్కొనే కమ్యూనికేషన్లో ఎదుర్కొనే సమస్య ఏంటో తెలుసా అండి? చాలామంది ఎదుర్కొనే సమస్య కమ్యూనికేషన్లో, ఏమండి నా ఉద్దేశం అది కాదండి, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అని చెప్పే పరిస్థితి రావడం. అంటే మీ ఇంటెన్షన్స్ అవతల వాళ్ళు అర్థం చేసుకున్నది ఈ రెండు మ్యాచ్ కాకపోతే వచ్చే కన్ఫ్లిక్ట్. అప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది, వెళ్ళి సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది. ఏంటంటే నా ఉద్దేశం అది కాదు, అసలు నేను ఏమన్నానంటే, అసలు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అని చెప్పవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా మృదు స్వభావాలకు భాష ఎలా వాడాలో తెలుసు. ఇక నాలుగో రకం ఉన్నారు, వీళ్ళు పాపం వీళ్ళని ప్యాసివ్ అగ్రెసివ్ అంటాం. ప్యాసివ్ అగ్రెసివ్. ఈ దూకుడు కూడా దూకుడు స్వభావం ఉండదు, అలాగని మృదువుగా ఉండే స్వభావం ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏమండి మీటింగ్ ఎలా జరిగిందంటే, బాగా జరిగిందండి, మామూలుగా అండి. బయటికి వెళ్ళిన తర్వాత అదో మీటింగా, ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఏమంటే పెళ్ళిలో బాగా జరిగిందా, భోజనాలు బాగున్నాయా, బాగా జరిగింది అంటే, అరే బాగా ఖర్చు పెట్టారు, అంత సూపర్గా ఉంది, చాలా అద్భుతంగా చేశాను. బయటకు వచ్చి డబ్బులుంటే ఎవడైనా చేస్తాడు. వీళ్ళు ఎప్పుడు విమర్శిస్తారు, నేరుగా ఏది మాట్లాడలేరు, బయటకు వచ్చి మాట్లాడతారు, చాటుగా విమర్శిస్తారు. వీళ్ళు తనకు కావాలనుకున్నది చెప్పలేరు, తను చెప్పాలనుకున్నది వ్యక్తం చేయలేరు, వాటన్నిటిని వ్యక్తం చేస్తారు, ఎదురుగా కాదు దూరంగా పక్కన చాటుగా విమర్శించేవాళ్ళు వీళ్ళను ప్యాసివ్ అగ్రెసివ్ అంటారు. వీళ్ళకి విమర్శలకు తావులేదు. మీకు చాలామంది నలుగురు కూర్చుని మాటల్లో ఒకడు ఉంటాడు, ఎవరో ఒకరు, అందరూ ఆడవాళ్ళ మధ్య మాట్లాడే వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మాట్లాడుతుంటే ఎవరో ఒకరు ఉంటారు దేన్నైనా విమర్శించేవాళ్ళు, దేన్నైనా ఖండించేవాళ్ళు. వీళ్ళంతా ప్యాసివ్ అగ్రెసివ్. ఎప్పుడైతే నేను చెప్పాలనుకున్నది ఎదురుగా చెప్పలేకపోయానో, కానీ అది చెప్పలేకుండా ఉండలేనో, ఎక్కడో చోట చెప్పాలి కాబట్టి అది ఇట్లాంటి సందర్భాల్లో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఈ 4 కమ్యూనికేషన్ స్టైల్లో మృదు స్వభావి తప్ప ఈ 3 రకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కనెక్ట్ కాలేరు. కనెక్ట్ అవ్వడంలో విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటారు. కనెక్ట్ కావాల్సిన అవసరం సమాజంలో ఉన్నా సరే వాళ్ళ జీవితంలో, వాళ్ళ వృత్తి జీవితంలో వాళ్ళు పైకి రాలేరు. ఎవరైనా సరే వీళ్ళని ఇష్టపడకపోతే వాళ్ళు ఎదురుగా చెప్పలేకపోవచ్చు, కానీ దూరంగా వీళ్ళతో ఎటువంటి సంబంధాలు కొనసాగించాలని ఎవరు కోరుకోరు. మన కమ్యూనికేషన్ స్టైల్ని మనం అర్థం చేసుకోవాలి. మన భాష ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతుందా, గౌరవిస్తుందా, ఆదరిస్తుందా లేదా చూడాలి. చాలామందికి గొప్పగా చెప్పుకునే అలవాటు ఉంటుంది, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి కూడా ఒక భాష ఉంది. అవును, కొంతమంది ఉంటారు, ఏమనుకోకండి నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను అని చెబుతున్నప్పుడు వేరు, ఇది చెప్తున్నప్పుడు అవతల వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అవుతారు. అవును, ఏమనుకోకండి అని కూడా ముందే ఒక డిస్క్లైమర్ ఇచ్చాను నేను. ఇప్పుడు నా మనసులో మాట చెప్తున్నాను అని అంటున్నారు. సో ఇది నేను ఫీడ్బ్యాక్గా తీసుకొని నేను ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. నీకు కాంబినేషన్ వేయడం కూడా తెలీదా, అరే నాకు నచ్చలే, నువ్వేమైనా అనుకో, నేను అయితే నాకు నచ్చలేదు చెప్తున్నాను, మొహాన్నే చెప్తున్నాను ఏమనుకోవద్దా, అది కూడా ఈ విషయం కూడా చెప్పరు, మొహాన్నే చెప్పేస్తాను. సో ఇట్లా చెప్పినప్పుడు అవతల వాళ్ళకి ఇతను చెప్పిన విషయం నుంచి నేర్చుకుందామన్న విషయం పక్కన పెట్టి అలా వీడిని అవాయిడ్ చేయడం చాలా మంచిది అనుకుంటాను. సో కమ్యూనికేషన్, ఈ ప్రపంచం మీ దగ్గరికి మీ చుట్టూ వచ్చేలా చేసేది మీ భాష, మీరు ఎంచుకున్న మాటలు. ఈ మాటలే మీ చుట్టూ ఉన్న ప్రపంచం. సో ఈ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎలా మాట్లాడాలో,
ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ ఫలితాల కోసం, ఏ లక్ష్యం కోసం వాళ్ళు వచ్చారో ఆ లక్ష్యాన్ని వాళ్ళ భాష ద్వారానే, మాట ద్వారానే, వ్యక్తీకరణ ద్వారానే సాధించుకునే వెళ్తారు. మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు కదా సార్, మనం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటున్నామో, మనం ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నామో, మనం ఎంత ఇంట్రెస్టింగ్గా అవతల వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నాం అనే దాని మీదే, ఆ కమ్యూనికేషన్లోనే ఉంటుంది ఏదైనా సరే. మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ అవే. వ్యక్తీకరించేటువంటి భాష సరైనది ఉండాలి, వ్యాలిడ్ అయి ఉండాలి. మేబీ అది ఇన్స్టంట్ అయినా సరే అవతల వాళ్ళకి నొచ్చుకోకుండా చెప్పే విధంగా అయితే ఉండాలి. 4 లక్షణాలు ఉండాలంటారు కమ్యూనికేషన్లో: హితం, మితం, ప్రియం, సత్యం. హితం అంటే అవతల వాళ్ళు మంచి కోరే భాష మాట్లాడాలి. మితం అంటే తక్కువగా మాట్లాడాలి, ఇక ఆపు అనేంత వరకు కాకుండా. ప్రియం మాట్లాడితే చక్కగా తీయగా ఉండాలి. సత్యం వాస్తవాలు మాట్లాడాలి. ఈ 4 ఉంటే ప్రపంచం మొత్తం 2 చేతులు చాచి ఆహ్వానిస్తుంది వాళ్ళని. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బాగా బతకగలరు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్స్. చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడున్న అవకాశం ఉంటుంది? నారాజు జూలై 12న క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు 5 days సెషన్లో. ఈ 5 days సెషన్లో అసలు మనిషి ఏమీ లేని స్థితి నుంచి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం కోసం, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడం కోసం, ఉన్న వనరులను ఎలా ఆలోచించాలి, ఎట్లా మనం ఆర్థికంగా ప్రగతి సాధించాలి, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీని, మీ మనీని హ్యాపీగా మార్చి హ్యాపీ మనీని మీ దగ్గరకు చేర్చే మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా విజువలైజేషన్ 2.0లో ఎక్స్పీరియన్స్ అవుతారు. జూలై 12th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ దగ్గర డబ్బు నిలవాలి అని అంటే దానికి ఒక ఎమోషన్ కావాలి. ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటి, ఎందుకు నా దగ్గర డబ్బులు నిలవట్లేదు, నా బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి సరైన సమాధానం దొరికేటువంటి ఒకే ఒక క్లాస్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.